నమస్తే. బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి నిజాన్ని ఒప్పేసుకున్నారు. కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్తున్నారు. ఇదంతా వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగింది అంటున్నారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బోలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీతో కూడా సంప్రదింపులు చేశామని, కల్తీ నెయ్యి జరుగుతున్నట్టు రిపోర్టు కూడా తాను చూశానని, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన పశ్చాత్తాపడ్డట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఏం జరగబోతుంది, ఇంకెన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇంత ఈజీగా ధర్మారెడ్డి గారు నిజాన్ని ఒప్పుకుంటారని చెప్పి ఎవరు ఊహించలేదు. నిజంగా ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ తరపు నుంచి ఏ కేసుల్లో ఎవరు అరెస్ట్ అయినా కూడా ఎవరు ఇప్పటికీ సరైన ఆధారాలు ఇవ్వట్లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని. కానీ ఇది దేవుడి అంశం కాబట్టి నిజంగానే దేవుడు ఉన్నాడని అనుకోవాలి. ఈ కేసు చూస్తుంటే మనం మొదటి నుంచి ఎలా చూస్తారు ఆయన? మరి వైవి సుబ్బారెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది అంటున్నారు. ఏం జరగబోతుంది అంటారు? నమో వెంకటేశాయ. ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు 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 అనేది అడుగడుగున ప్రూవ్ అవుతూనే ఉన్నది. లేకపోతే ఈ రోజున ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాదు. ఇప్పుడు ధర్మారెడ్డి అప్రూవర్గా మారటం అనేది అది మామూలు విషయం కాదు. ఎవడైతే ఈ కల్తీ నెయ్యి కింగ్ ఉన్నాడో, కల్తీ నెయ్యి సామ్రాట్ ఉన్నాడో, ఎవడైతే డబ్బుల కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి భావాన్ని కూడా తొక్కి వేశాడో వాళ్ళందరికీ కూడా, అంటే ఒక రకంగా ఇవాళ జరిగిన డెవలప్మెంటు గుండెల్లో రైళ్లు పరిగెత్తించుంటాయి. ధర్మారెడ్డి అనే వ్యక్తి అతి కీలకమైన వ్యక్తి. ధర్మారెడ్డిని చాలా కాలం పాటు ప్రశ్నించట్లేదు. చాలా నేరాలు జరిగినాయి కదా తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా నేరాలు జరిగినాయి. ఏ నేరంలో కూడా ఇప్పటి వరకు ధర్మారెడ్డిని ప్రశ్నించలేదు. ఈ పోలీసులు ఎందుకు ఇట్లా కాంప్రమైజ్ అయిపోతున్నారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులు చాలామంది మదనపడ్డారు. కానీ దేనికైనా సమయం రావాలి. వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసు కాబట్టే ఈ పరిణామం ఇంత ఫాస్ట్గా జరిగింది. సార్, మీరు ఇంత క్లియర్గా చెప్పారు. ఇది చెప్పిన తర్వాత కొన్ని వీడియోస్ ఇక్కడ మనం ప్లే చేయాల్సిన అవసరం ఉందే అనిపిస్తుంది సార్. అది ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకొని తర్వాత మనం మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. చాలా హాస్యాస్పదం ఉంది. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. The price of the pig oil is about 1400 rupees a kilo. ఈ రోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్, తలాతోకాలేని కంక్లూజన్స్, ఒక బేసిస్ లేదు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? ప్లస్ 22-23లో ఏం జరిగింది అనేది ఈ రోజు ఎట్లా వస్తున్నారు, అరైవ్ అవుతున్నారు మీరు? బోలేబాబాను నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈ రోజు తెలుస్తుంది, పాతవి తెలిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి. సో చూశారు కదా సార్, ఈఓ ధర్మారెడ్డి గారు కల్తీ జరిగింది అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, సజ్జల గారు ఏం మాట్లాడారు, పొన్నోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడారు అని మీ ఉద్దేశం ఏంటి? ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పొన్నోలు సుధాకర్ రెడ్డి కానీ దే ఆర్ అవుట్ సైడర్స్. అంటే ఆయన రాష్ట్రానికి అప్పట్లో ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు. అతను అంటే నేరం జరగటానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, అందులో డౌట్ లేదు. నేను ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను, నేను మొదటి నుంచి అదే చెప్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో చిన్న నేరం నుంచి పెద్ద నేరం వరకు, చిన్న ఘోరం నుంచి పెద్ద ఘోరం వరకు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి రాకుండా, జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా జరిగింది కాదు. అన్ని విషయాలు అన్నీ ఆయనకి తెలిసే జరిగినాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలని సమర్థించుకుంటూ మాట్లాడాడు. అతనికి సంబంధం లేకపోతే అతను సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఇన్స్టాన్స్లో అతను ఏం చెప్పాలి? జరిగిందేమో నాకు తెలియదండి, మీరు విచారణ జరిపించుకోండి, మీ విచారణకి నేను సహకరిస్తాను, ఐ వెల్కమ్ దట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోతే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పశువులకి ఆలివ్ చెట్లు పెడితే అట వస్తుంది, యానిమల్ ఫ్యాట్ ఉంటుంది అని చెప్పాడు.
లేదు ఆ దాణా మారిస్తే ఈ దాణా మారిస్తే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనపడుతుంది అని చెప్పాడు. ఈ రోజున అసలు బోలేబాబా డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ పాలే కొనలేదు. పాలు లేకుండా వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి ఆలివ్ ఆకుల కథ అంత అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాడు పన్ని కొవ్వు ఖరీదు ఎక్కువ, నెయ్యి ఖరీదు తక్కువ అని చెప్పి. నీకు ఎట్ట తెలుసు పొన్నవోలు సుధాకర్ రెడ్డి? నీకు ఎట్ట తెలుసు? పంది కొవ్వు నేను ఆ రోజున కూడా చెప్పాను. నేను పంది కొవ్వు కలకత్తా మార్కెట్లో ఎంత, హైదరాబాద్ మార్కెట్లో ఎంత కూడా చెప్పాను నేను లెక్కలు. కావాలంటే రా, పంది కొవ్వు చీపెస్ట్ కొవ్వు అది, దాన్ని తీసుకొచ్చి కలిపారు రా అని చెప్తూ ఉంటే అట్టట్ట కలుపుతారు. పంది కొవ్వు ఇంత, అది ఇంత, ఇది ఇంత అని చెప్పాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి నేరాన్ని కూడా సమర్థించుకుంటూ మాట్లాడటం సజ్జల రామకృష్ణారెడ్డికి అలవాటు. వీళ్ళందరూ కూడా అవుట్ సైడర్స్. ఇన్సైడర్ ఎవరు? లోపల ఉన్నది ధర్మారెడ్డి. ఆ ధర్మారెడ్డి ఈ రోజున వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్తూ ఉన్నాడు. ఆ మేరకు లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్రూవర్గా మారిపోయాడు. ఈ రోజున ధర్మారెడ్డి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో బిగ్ బాస్ దాకా పోతుంది ఈ నేరం. రాష్ట్రంలో ఏ నేరమైనా, ఏ ఘోరమైనా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగలేదు. హిందువుల మత విశ్వాసాలని, హిందువుల మనోభావాలని, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతోటి ఆడుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడు. అందుకనే స్పష్టంగా కనపడుతున్నది అదే విషయం. ఈ రోజున వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా పెట్టించి తను అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ప్లాన్లో భాగమైన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ధర్మారెడ్డికి ఏమైందో తెలుసా? ధర్మారెడ్డికి వ్యక్తిగతంగా, అంటే నేను పబ్లిక్లో, టీవీలో నేను చెప్పకూడదు, నేను చెప్పను. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినందుకు, వెంకటేశ్వర స్వామికి అపకారం తలపెట్టినందుకు ధర్మారెడ్డికి వ్యక్తిగత జీవితంలో తీరని లోటు ఏర్పడ్డది. బహుశా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి ధర్మారెడ్డికి. ఈ రోజున అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్గా మారినంత మాత్రాన శిక్ష నుంచి మినహాయింపు ఉండదు. అయినా సరే ఈ విషయం తెలిసి కూడా ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తెలుసు ఎట్లా తీసుకెళ్ళాలి, ఈ కేసుని ముందరికి ఎట్లా తీసుకెళ్ళాలి అని. సాక్షాత్తు ఆయన, మనం చదువుతుంటాం కంచర్ల గోపన్న రామదాస్ కథ వింటాం కదా, రామదాస్ కథ విన్నాం కదా. వాళ్ళు వచ్చి రాముడు లక్ష్మణుడు వచ్చి కంచర్ల గోపన్న చేసిన అప్పుని తీర్చి అతన్ని బంధ విముక్తుడిని చేసినట్టు ఆ కథ సాక్షాత్తు మనం విన్నాము, మనం చూసాము, మనం నమ్మాము. అట్లాగే ఈ రోజున కూడా జరుగుతూ ఉన్నది. ఈ రోజున కూడా జరుగుతున్న ధర్మారెడ్డిని ప్రశ్నించలేదు అడిగిన వాళ్ళకి ఇదే పెద్ద సమాధానం. ధర్మారెడ్డి కరెక్ట్ టైంలో ధర్మారెడ్డిని క్యాచ్ చేశారు. ధర్మారెడ్డి కూడా అంత ఈజీగా లొంగిపోయే వ్యక్తి కాదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి పరమ నమ్మిన బంటు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయటానికి వెంకటేశ్వర స్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత సాహసం చేసిన వ్యక్తి. అటువంటి ధర్మారెడ్డి ఈ రోజున ఎందుకు ఇంత అంటే ఒక అప్రూవర్గా మారాలి అన్న నిర్ణయానికి వచ్చి ఉంటాడో మీరు ఊహించండి. మీరు ఊహించటం ఎందుకు కానీ నేనే చెప్తా. మొత్తం సాక్ష్యాలు ఆధారాలతో సహా మొత్తం దొంగలందరూ దొరికారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, హైందవ మతాన్ని, హైందవ ధర్మాన్ని కించపరిచేందుకు జరిగిన ఇది ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది. సార్, ఇప్పుడు ఆధారాలతో సహా దొరికారు, అలాగే ఈఓగా ధర్మారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ కావచ్చు వీళ్ళందరూ ఇప్పటికీ అసలు కల్తీనే జరగలేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ధర్మారెడ్డి గారు అప్రూవర్గా మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి మొత్తం తెలిసే జరిగింది అంటున్నారు. మరి కేవలం అంటే ఇప్పటి వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అధికారులకు తెలియని నేపథ్యంలో ఆయనకు నోటీసులే ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారంటారా? ఖచ్చితంగా
ధర్మారెడ్డి అప్రూవర్గా ఎలా మారాడు అంటే మొత్తం ఇప్పటికే సిట్ బృందం తీసుకున్న ఆధారాలు, సేకరించిన ఆధారాలు, సమీకరించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా దోషులెవరో క్లియర్ కట్గా ఒక పిక్చర్ని ఇస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి ధర్మారెడ్డి భయపడిపోయాడు. ఆ కారణం వల్లే ఇంకా మనం ఇరుక్కుపోయాము. ఇప్పటికైనా మనం స్వామికి చేసిన ద్రోహాన్ని మనం అంగీకరించకపోతే మన పాపానికి నిష్కృతి ఉండదు అని చెప్పి ధర్మారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ జ్ఞానోదయం కలిగించటమే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత. ఈ రోజున సాక్ష్యాలు, ఆధారాలు మొత్తం సిబిఐ దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ చూపించారు కాబట్టే ధర్మారెడ్డి భయపడి లొంగిపోయాడు. ధర్మారెడ్డి ఎప్పుడైతే లొంగిపోయాడో అంటే అప్రూవర్గా మారాడో ఇప్పుడు ఈ కేసుని పరిష్కరించటం సులభమైపోయింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, దీనికి ఆధారాలు ఉన్నాయి, ఈ కేసు కష్టమైనది కాదు, ఈ కేసుని పరిష్కరించటం ఈజీ అని చెప్తూనే ఉన్నాను. అదే జరుగుతూ ఉన్నది. ఈ రోజున మొత్తం సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత ధర్మారెడ్డిలో పశ్చాత్తాపం మొదలైపోయి అతను నేరాన్ని అంగీకరించటమే కాకుండా ఈ నేరం ఎవరి ప్రమేయంతో జరిగింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తెలుసుకోలేదు. ఈ క్షణానికి మొత్తం ధర్మారెడ్డి అప్రూవర్గా మారిన ఈ క్షణానికి కూడా జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం కలగట్లేదు అంటే అతను నమ్మిన మతం వేరు కాబట్టి హైందవ ధర్మాన్ని అత్యంత నీచంగా చిత్రీకరించాలన్న కుట్రతోటే జగన్మోహన్ రెడ్డి ఈ పనంతా చేశాడు అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఈరోజు ధర్మారెడ్డి అప్రూవర్గా మారటం అనేది మొత్తం ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్టే. ఈ నేరానికి సంబంధించి ఇన్సైడర్ అంటే లోపల ఉన్న వ్యక్తి ఇచ్చే సాక్ష్యం మరింత విలువైనది. బయట నుంచి సిబిఐ సేకరించే సాక్ష్యాల ఆధారాలతో పాటు లోపలున్న వ్యక్తి కూడా ఏం జరిగిందో పూసగుచ్చినట్టు న్యాయస్థానానికి చెప్పేస్తే ఇప్పుడు చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ధర్మారెడ్డి మొత్తం వాస్తవాలు ఏం జరిగినాయో చెప్పటానికి సిద్ధపడ్డాడు. ఇదే వెంకటేశ్వర స్వామి మహత్యం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.